హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మేము ఏడికొచ్చాము చెందు అరుణాచలము పాండిచేరి అయితే వెళ్తున్నాము. నిజంగా అయితే అనుకున్న ట్రిప్సే సక్సెస్ అవుతాయి అని చెప్పడంలో ఇదైతే ఒకటి. మేమైతే అనుకోలేదు, ఏదో టికెట్లు బుక్ చేసుకున్నాం, బుక్ అయిపోయినాయి, సీదా వెళ్ళిపోతున్నాం. ఇక స్టేషన్కి అయితే మేము 5:30కి ఏమో వచ్చినాము. ట్రైన్ 6 o'clock స్టార్ట్ అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఆల్రెడీ 6:40 అవుతుంది, ఇంకా స్టార్ట్ కాలేదు. మామూలు అయితే అందరు ట్రైన్లు ఎక్కేసారు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. జల్లీలు వేసినాం, మాటకి జల్లి ఆకలి అవుతుందని చెప్పి ఇక పులిహోర తీసుకొచ్చిండు, అయితే తింటున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. నేనైతే కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనమాట. రెస్ట్ తీసుకొని మళ్ళీ తినేసి అయితే ఇక్కడికి లొకేషన్ మంచిగా ఉందని చెప్పి అయితే వచ్చినాము. ఆ లొకేషన్ మీరు కూడా చూడండి. అసలు అయితే సిగ్నల్సే లేవు ఇక్కడ. మొత్తం అటు సైడ్ గుట్ట పైన మాత్రం విండ్ మిల్స్ అవి ఇవి చాలా ఉన్నాయి. దారిలో పండు పోతుండే నెమలీలు అవి ఇవి కనిపిస్తూ ఉన్నాయి. అరే నానిపండు అనుకొని ఇప్పుడే లేచినాక వ్యూ కనబడుతుంది. ఇప్పుడు చూస్తున్నాం ఫోటోలు. ఇంకా కొంతమంది అయితే అట్లనే వండుకున్నారు, చూడండి గైస్. వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం పడుతుంది, ఇంకా బ్యాక్ సైడ్ చూసి వర్షం పడబోతుంది. జస్ట్ ఐడియా అనుకుని పోతుంది. చూడు ఎట్లా పడుతుంది. క్లైమేట్ అనుకున్న టైంకి రీచ్ అవ్వాలని చెప్పి 1:30 కొట్టి ఎంతమంది. సో ఫైనల్గా అయితే ట్రైన్ దిగినాము. ఇది కాట్పా జంక్షన్ అనమాట. వీడికెళ్ళి అయితే బస్ కోసం పోవాలి. బస్సు ఈ నుంచి వెళ్ళి అరుణాచలంకి అయితే 89 kilometers ఉంది. బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి కొత్త బస్ స్టాప్ అంటే అరుణాచలంకి వెళ్ళే బస్సెస్ అయితే ఒక 4-5 kilometers డిస్టెన్స్ ఉందంట. మాకైతే ఈచ్ వన్కి 20 rupees లెక్క ఛార్జ్ చేస్తారు. పొద్దున్న ఎక్కినప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు మేము అంటే బస్ దిగేంత వరకు అయితే 12 hours అయింది. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మంచిగా కవర్ చేసి తీసుకొని చెప్తాడు. అన్న ఆటో దగ్గరికి వచ్చేసేయండి. అన్న అందరికి 20 rupees లెక్కన తీసుకుంటారు. ఫస్ట్ అయితే మేము నమ్మలేదు. మాకేమో గూగుల్ మ్యాప్లో 350 rupees చూపెట్టింది, అంటే 350 meters చూపెట్టింది. తర్వాతకి ఇక్కడ బస్ స్టాండ్లో అడుగుతానేమో ఇక్కడ కాదు ముందుకు అని చెప్పి చెప్పుండే. సో ఇక అన్నుండి తీసుకోమని చెప్పిండు. అట్లనే ఇక వచ్చేసినాం. ఇక మంచి 20 rupees లెక్క అన్నాడు అన్న. ఇక అన్న ఆటో ఎక్కి మేము పోతున్నాం ఈ బస్ స్టాప్కి. ఇక్కడ క్లైమేట్ అయితే మంచిగా అనిపిస్తుంది. దూరం కంటే చూస్తుంటే మాత్రము ఇచ్చిన మంచిగా అనిపిస్తుంది, నీట్గా. ఇగో మనమైతే వెల్లూరులో ఉన్నాం. చూస్తే మాత్రం గుడి చూడండి ఎంత మంచిగా ఉందో, మొత్తం లైటింగ్ తోటి. వెల్కమ్ టు వెల్లూర్ బస్ స్టాప్. ఫస్ట్ అయితే 200 చెప్పిండు అనమాట. తర్వాతకి మళ్ళీ 160 rupees తీసుకుండు, 20 rupees లెక్కన తీసుకుండు పర్ పర్సన్కి. సో బస్ కోసం అయితే మేమైతే వెతుకుతున్నాం. బస్ దొరికితే సీదా వెళ్ళిపోవడే. సో ఇంకోటి అలర్ట్ ఏంటంటే ఇక్కడ చాలా స్కామ్స్ అవుతున్నాయి. మీరు ప్రైవేట్ వెహికల్ ఇవ్వంటారు, కానీ డోంట్ ప్రిఫర్ టు దట్. యూ బెటర్ గో విత్ ద గవర్నమెంట్. ఇదే బస్సు అయితే ఎక్కి మా లగేజ్ అయితే ఇందులో పెట్టేస్తాము. సో సీదా లోపలికి ఎక్కి స్టార్ట్ అవుతాం. ఇక చూడండి గాయస్, అక్కడైతే ఫాట్ లాగా కనిపిస్తుంది. లోపల గుడి ఏమో ఉంది, అది కనబడే లైటే గుడి. అండ్ ఇప్పుడే మేము బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. బస్ స్టాండ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. చూడండి బస్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. టెంపుల్ చూడండి, గోపురం కనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం ఇక్కడ అంతా ఫ్రెండ్ మొత్తం ఫోర్ట్ టైప్ ఉంది. లోపల మళ్ళీ చెప్పురు అయితే ఏమో అంటున్నా. గైస్ రేపు మార్నింగ్ మేము దర్శనానికి వెళ్తున్నాము. గెట్ రెడీ గైస్. మనం రెడీ కావాలి, వాళ్ళు ఎందుకు రెడీ అవుతారు?
అంటే గైస్ నేను కూడా రెడీ అవ్వాలి గైస్, మీరు కూడా తెలుసుకోవాలి మేము ఎలా దర్శనం తీసుకుంటున్నాము. దర్శనం తీసుకో, మనమే పోయి తిరిగి చేసుకుంటాం. గైస్ ఫ్రెండ్ గైస్ కానీ 14 కిలోమీటర్స్ నడుస్తావా అవుతా నీతోటి. కానీ ఒకటి మాకు చెప్పు, ఒకటి బిఫోర్ ఇంకా ఆఫ్టర్ ఇప్పుడు చెప్పు నీకు 14 కిలోమీటర్స్ అప్పుడు వీడియో తీసాం, బిఫోర్ ఎట్లుందో తర్వాత ఆఫ్టర్ ఎట్లుందో అది కూడా వీడియో తీసాం. వీడియో మాత్రం చూపిస్తాం. 100% ఎఫర్ట్స్ ఇస్తున్నా గైస్. ఓకే చూసాం ఇక ఏమైనా అయితే నాకు సంబంధం లేదు guys. ఎత్తుకొని తీసుకోవాలి. చూద్దాం. అమ్మ నిన్ను ఎత్తుకోవాలా? చిన్నపిల్ల అనుకుంటుందా ఏమేమి సోని? Friends guys, friends. ఓకే ఇక రేపు పిల్లలు సగం రెడీ కానికనే టైం మొత్తం అయిపోతుంది. వీళ్ళు రెడీ చేసి స్టార్ట్ అయ్యేసరికి దగ్గర ఏ టైం అవుతుంది? Guys, అమ్మాయిలం guys, మనము స్నానం చేసి రెడీ అయ్యే వరకు మనం 1 o'clock అయినా కానీ వీళ్ళు మేకప్ వేసుకొని 3 వరకు వచ్చేసారు. అంటే 2 గంటలు. గైస్ మేము అమ్మాయిలం ఆబ్వియస్లీ అందంగా ఉండాలి. 2 గంటలైనా 2 నిమిషాలైనా మేము రెడీ అయిపోతాం. అందంగా ఉన్న వాళ్ళు ఇంకా అందంగా ఎందుకు కావాలి? చూడండి గైస్ ఇంత అందంగా ఉన్నాం. ఓవర్ యాక్టింగ్ అలా మామూలు ఫోన్ కాకపోతున్నాట వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసిన ఆటో అయితే ఎక్కినాము. ఆటోకి అయితే 200 అంట. 2 కిలోమీటర్స్ అయితే పోతున్నాం. మీకు ఓపిక ఉంటే ఆటో తీసుకోకుండా రండి, ఎందుకంటే బస్ స్టాప్ నుంచి వెళ్ళి ఇక్కడికైతే జస్ట్ 1 కిలోమీటర్ ఉంది. మన అట్లా కొంతమంది పేషెంట్స్ అయిపోయారు అని చెప్పి మేమైతే ఆటో తీసుకున్నాం. దానికైతే 200 రూపీస్ తీసుకున్నాం. ఇది ఇప్పుడు మేము తీసుకున్న రూము, దీన్ని అయితే 1700 పడ్డది. గుడికెళ్ళి కొంచెం దూరం ఉంది. బాత్రూమ్ అన్నీ మంచిగా ఉంది. గీజర్ గిట్ల ఉంది. 1700 పడ్డది మాకైతే. 2 రూములు తీసుకున్నాము. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అయితే మళ్ళీ గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అవుతాము. ఇవాటికి వ్లాగ్ ఏం చేస్తున్నాము. చలో బాయ్.